గట్కేసర్ నాయకులకు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు। తెలంగాణ ఉద్యమము 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యమము సాగుతూనే ఉన్నది। చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఊహించని రీతిలో ఉద్యమం నడిచినప్పటికీ తెలంగాణ మనకు రాలేకపోయింది। ఆనాటి ఉద్యమానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి చాలా తేడా ఉన్నది। ఇప్పుడు జరుగుతున్న ఉద్యమము ప్రతి గ్రామంలో కూడా ప్రజల్లో తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఎవరు ఊహించని రీతిగా తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు। ఇట్టి సమయంలో మరి అన్ని పార్టీలు కూడా జెండాలన్నీ కూడా పక్కకు పెట్టి కోదండరామయ్య గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి తెలంగాణ కావాలని కోరుకుంటుంది। ఏదైతే 9 నాడు ప్రకటన వచ్చిందో తెలంగాణ ఇస్తామని చెప్పేసి హోంమంత్రి చిదంబరం గారు చెప్పగానే ఆంధ్రలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అన్ని పార్టీల నాయకులు ఏకమైపోయి తెలంగాణ రాకుండా ఢిల్లీలో వాళ్ళంతా కూడా మేనేజ్ చేయడం జరుగుతున్నది। తెలంగాణ ఉన్నటువంటి నాయకులు కూడా అందరం ఏకమై ఢిల్లీ కూడా పోవడం జరిగింది। ఏదైతే ఆంధ్ర నాయకులు మరి అన్ని పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీలో మేనేజ్ చేయడం జరుగుతున్నది। ఇది మంచి పద్ధతి కాదు। తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ కోరుకుంటున్నారు। ఇది ఆంధ్ర నాయకులు గమనించవలసిన అవసరం ఉన్నది। కూడా ముందుకు వచ్చినాయి తెలంగాణ వెనుకబడిపోయిందని చెప్తారు। తెలంగాణ వెనుకబడి ఏం పోలేదు। మన తెలంగాణ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి। మన తెలంగాణ ముందు పోవడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి। హైదరాబాద్ కూడా సపరేట్ తెలంగాణ అయితే సింగపూర్ మలేషియా తరలో ఈ హైదరాబాద్ ను కూడా ముందు తీసుకుపోతామని చెప్పి కూడా ఆంధ్ర నాయకులంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది। మరి ఈరోజు మేమంతా ఎమ్మెల్యేలంతా కూడా గవర్నర్ దగ్గర పోయినాం। గవర్నర్ కూడా చెప్పడం జరిగింది ఆనాడు నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మరి ఆనాడు గవర్నర్ గారికి జనార్దన్ గారు చెప్పినారు। ఈరోజు ఆనాడే తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చినారని చెప్పి కూడా గవర్నర్ కు గుర్తు చేయడం జరిగింది। నెహ్రూ గారు కూడా ఆ రోజు నిజామాబాద్ లో తెలంగాణ ఎప్పుడైనా వాళ్ళకి ఇవ్వవలసిన న్యాయం ఉన్నదని చెప్పేసి కూడా నెహ్రూ గారు చెప్పినారు। ఇవన్నీ కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది। మనకు 2 రోజుల్లో ప్రకటన రాబోతున్నది। ఆ ప్రకటన తెలంగాణకు అనుకూలంగా వస్తే మంచిది, రాని పక్షాన మరి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది। దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులంతా కూడా ముందుండవలసిన అవసరం ఉన్నది। దాంతోపాటు తెలుగుదేశం పార్టీ బీజేపీ అన్ని పార్టీలన్నీ కూడా మరి తెలంగాణ గురించి పోరాటం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది। అనుకూలంగా వస్తే పర్వాలేదు, అనుకూలం రానట్టయితే అన్ని పార్టీలు కూడా తెలంగాణ గురించి పోరాడాల్సిన అవసరం ఉన్నది। దీనికి కాంగ్రెస్ నాయకులు ఎంపీలు మంత్రులు తెలుగుదేశం పార్టీ బీజేపీ పీఆర్పీ అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ అన్ని కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది। తెలంగాణ సాధించే వరకు కూడా మనంతా కూడా పోరాటం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ